ఓకేనా? సో హాయ్ సార్. Hi, I'm already. సో ఎలా ఉన్నారు సార్? I am all good, all good. ఓకే. సో అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అనిపించింది ఈ ఉప్పు కప్పు రంగు? ఇప్పుడే జస్ట్ క్లైమాక్స్ అయిపోయాక బయటికి వస్తున్నా. ఇట్స్ సచ్ ఎ స్వీట్ అప్లిఫ్టింగ్ క్లైమాక్స్. అంటే నాకు ఈ పీపుల్ బీయింగ్ నైస్ టు ఈచ్ అదర్, బీయింగ్ కైండ్ టు ఈచ్ అదర్, ఇలాంటి క్లైమాక్స్ చాలా ఇష్టం. అండ్ ఇట్ వాస్ సచ్ ఎ హార్ట్ వార్మింగ్, ఫుల్ఫిల్లింగ్ క్లైమాక్స్. అండ్ ఇట్ వాస్ రియలీ లవ్లీ. కీర్తి సురేష్ కానీ సుహాస్ కానీ ఇద్దరు ఎంత బాగా చేశారు అసలు. అది సచ్ ఫైన్ యాక్టర్స్, వాళ్ళ గురించి తెలిసిందే మనకి. చాలా బాగా చేశారు. ఇట్స్ జస్ట్ రియలీ బ్యూటిఫుల్ ఫిల్మ్. నేను అందరికీ ఇదే చెప్తా, రేపు అమెజాన్ లో వచ్చాక ఈ సినిమా ఫుల్ చూడండి, ఎస్పెషల్లీ ద క్లైమాక్స్ చూడండి. అండ్ ద క్లైమాక్స్ విల్ రివార్డ్ యు. ఇట్స్ సచ్ ఎ స్వీట్ అప్లిఫ్టింగ్ క్లైమాక్స్. సో వన్ వర్డ్ అబౌట్ ఉప్పు కప్పు రంగు అంటే ఏం చెప్తారు? స్వీట్. I think that's the first word that comes to my mind. Really sweet. So, yeah. ఓకే, థ్యాంక్ యూ సార్. My pleasure. Hi. సో ఎలా అనిపించింది ఉప్పు కప్పు రంగు? Yeah, so today Uppukappuram చూడడం జరిగింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్. ఫస్ట్లీ నేను చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ఇట్స్ సోషల్ సెటైర్ అండ్ వెరీ ఎక్స్పెరిమెంటల్ సార్ట్ ఆఫ్ అప్రోచ్ తీసుకున్నారు. అప్పుడెప్పుడో అష్టాచమ్మ టైంలో చూసాం ఆ కైండ్ ఆఫ్ హైలీ యానిమేటెడ్ క్యారెక్టర్స్ అండ్ బిహేవియర్స్. Subhas and Kirti, they did a fantastic job. All artist performances were extraordinary. And I think Ani Sesi, the director, somebody you'll have to watch out for this guy. He's done a fantastic job with the film. Enతో ఎన్నో విషయాలు క్వశ్చన్ చేశారు. And I think it's a must watch. It's releasing tomorrow. Don't miss. థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నారు? Good, I'm good. How are you? సో ఫైన్ సార్. అండ్ ఉప్పు కప్పు రంగు ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ క్లాస్ విజువల్స్, టాప్ క్లాస్ ప్రొడక్షన్, మ్యూజిక్ అనే తిరిగిపోయింది. ఐ థాట్ వెరీ యూనిక్గా ఉంది అన్నమాట. పాయింట్ విలేజ్లోకి వెళ్ళి జరిగేది. సుహాస్, కీర్తి సురేష్ ఇద్దరు చాలా బాగా చేశారు. ఇట్ విల్ బి అ వెరీ గుడ్ ఫిల్మ్ ఫర్ దిస్. ఓకే, ఇద్దరు నేషనల్ అవార్డు విన్నర్తో ఉప్పు కప్పు రంగు అంటే మన చిన్ననాటి అంటే చిన్నప్పుడు పాడేవాళ్ళం ఈ పద్యం. సో ఎలా అనిపించింది సార్? ఇట్స్ బ్రిలియంట్. ఐ మీన్ లైక్ ఎవ్రీవన్ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్. అంటే ఆ స్కేల్లో, ఆ స్క్రీన్లో, ఆ విజువల్స్, మ్యూజిక్ కానీ ఐ థింక్ దిస్ ఇస్ అ ఫిల్మ్ టు వాచ్. ఓకే, సో ప్లస్ అంటే ఎక్కువగా ఏం నచ్చింది మీకు సినిమాలో? నాకు వెరీ రిలేటెడ్ టు ద రూట్స్. అంటే శ్మశానము, దాంట్లో స్పేసెస్ అయిపోవడం, వెరీ నైస్. సో కొత్త అంటే న్యూ స్టోరీ అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ వెరీ న్యూ స్టోరీ. అంటే నార్మల్గా మనం అలాంటి లైన్తో స్టోరీ చూడడం కదా, దట్ ఐ ఫెల్ట్ ఇట్ వాస్ వెరీ గుడ్. సో వన్ వర్డ్ అబౌట్ ఉప్పు కప్పు రంగు. A good movie with top class visuals, top class music. Watch out. It's an experience. థ్యాంక్ యూ సార్. Hi. ఎలా అనిపించింది ఉప్పు కప్పు రంగు? Very nice, very different for Telugu. Chala different ఉంది. Kirti Suresh performance is very good. Suhas also performance is very good. It's a very different genre in Telugu. సో కీర్తి నేషనల్ అవార్డు కీర్తి ఎలా అనిపించింది? Very nice, very impressive. సో ఏడే మంచిగా అనిపించింది మీకు సినిమా మొత్తానికి? ఎక్కడ మంచిగా అనిపించింది? ఎక్కడ మంచిగా అనిపించింది? Kirti Suresh acting మంచిగా అనిపించింది. Okay. The concept is also very different. కొత్తగా ఉంది. సో అంటే కొత్త ఎక్స్పీరియన్స్ చేశారు ఈ మూవీలో Yeah. కదా? Yeah. తెలుగుకి ఇది చాలా కొత్తగా ఉంది. డార్క్ హ్యూమర్, లైక్ ఇట్స్ నైస్. సో ఓవరాల్ గా ఉప్పు కప్పు రంగు గురించి వన్ వర్డ్ లో చెప్పమంటే ఏం చెప్తారు? ఇప్పుడు సెకండ్ హాఫ్ కూడా ఉంది కదా చూడాలి. For till now it's impressive. థ్యాంక్ యూ అండి. సో ఎలా ఉన్నారు? Yeah, very nice. సో అండ్ ఉప్పు కప్పు రంగు ఎలా అనిపించింది? నాకు చాలా బాగా అనిపించింది ఫిల్మ్. అంటే బేసిక్లీ ఉప్పుకప్పురం మన చిన్నప్పటి నుంచి అది చదువుతాం కదా. సో దాని ఒక మీనింగ్ మనం వేరేలా అర్థం చేసుకుంటాం. సో దాని ట్రూ మీనింగ్ ఏంటనేది చెప్పి చాలా హిలేరియస్గా చెప్పారు. అండ్ ఎవ్రీబడి పర్ఫార్మ్ వెరీ వెల్. ఇలాంటి డెత్ మీద కామెడీ ఫిల్మ్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో అది ఎక్కడ కూడా మన బోర్ కట్టింగ్ బాగా చేశారు. సో రియలీ హోప్ ఇట్ విల్ మేక్ ఇట్ ఆన్ జాన్ ప్రైమ్ వెరీ బెస్ట్. సుహాస్ అండ్ కీర్తిగా చాలా బాగా. బాబుమోహన్ గారి చోటు కూడా చాలా బాగా అనిపించింది. ఓకే, అంటే వింటేజ్ మూవీలా అనిపించిందా బాబుమోహన్ గారు? Of course, బాబుమోహన్ గారు అసలు ఎక్కడ ఎనర్జీ తగ్గలేదు చూసాం. వెరీ నైస్. అండ్ శత్రు ఆల్సో ఆల్ ది వెరీ బెస్ట్. సో ఎలా అనిపించింది సార్ ఉప్పు కప్పు రంగు? ఇంట్రెస్టింగ్ ఫిల్మ్. అంటే జనరల్లీ మనకి అబ్సర్డిస్ట్ డ్రామా, కామెడీ అనేది మనకి చాలా తక్కువగా మనకి అటెంప్ట్ చేస్తాం తెలుగులో. అట్లాంటి ఒక విచిత్రమైన ఎక్స్పెరిమెంట్ అని చెప్పొచ్చు ఈ సినిమాని. అసలు ఐడియాని ప్రిమైసే చాలా గమ్మత్తుగా ఉంది, విచిత్రంగా ఉంది. సో ఐ థింక్ ఐఎమ్ హోపింగ్ దట్ ఆడియన్స్ విల్ లాచ్ ఆన్ టు దిస్, బికాస్ ఇలాంటి సినిమాలు మనకు తక్కువ వస్తాయి తెలుగులో. ఓకే, అంటే కీర్తి సురేష్ గారు సుహాస్ గారు ఎలా చేశారు? వాళ్ళంటే మన సుహాస్ గురించి మనం, కీర్తి సురేష్ గారి గురించి, సుహాస్ గురించి మనం కొత్తగా చెప్పక్కర్లేదు. వాట్ ఈస్ ఇంప్రెసివ్ ఈస్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ ద కాస్ట్. మిగతా వాళ్ళందరూ చాలా మంది కొత్త వాళ్ళు చేశారు, థియేటర్ యాక్టర్స్ చేశారు, కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. But all of them have done really very good job. And of course, Suresh Garu, Kirti Suresh Garu, and the whole film runs on their shoulders.
సో అది చాలా బాగా క్యారీ చేశారు, చాలా బాగా చేశారు. కానీ ఓవరాల్ సపోర్టింగ్ కాస్ట్ కూడా బాగుంది. Okay. ఇట్స్ వెరీ నావల్ ఎక్స్పెరిమెంట్ అని చెప్తాను. ఓకే, సినిమాలో ప్లస్ ఆర్టిస్ట్లా లేదా కథ? రెండు అండి, ఒకటని చెప్పలేము. కథ ఇంట్రెస్టింగ్ స్టోరీ, కొత్త రకమైన కథని మంచి నటులు ఉన్నప్పుడే టేక్ ఇట్ ఫార్వర్డ్. సో బోత్ ఆర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిమైసెస్ చాలా కొత్తది. సో దాన్ని నటులందరూ చాలా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళారు నాకు అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ సార్. సో అన్న హాయ్, హాయ్ ఎలా ఉన్నారన్నా? ఐఎమ్ గ్రేట్, ఎస్పెషల్లీ ఆఫ్టర్ వాచింగ్ దిస్ ఫిలిం. చాలా ఆనందంగా ఉంది. మంచి హోల్సమ్ ఫీలింగ్తో వస్తున్నా బయటకి. సో ఉప్పు కప్పు రంగు అంటే చిన్నప్పుడు ఒక పద్యం ఇది, సో అదే టైటిల్ తో ఒక సినిమా వచ్చింది. సో ఎలా ఎంజాయ్ చేశారు లోపల? ఒక బ్రహ్మ ఒక పోలిక చూడ చూడ రుచులు వేరయ్యా. కీర్తి సురేష్ గారి యాక్టింగ్ వేరే లెవెల్. సో ఓవరాల్ గా మన తెలుగు ఆడియన్స్ కి ఏం చెప్తారమ్మా? డెఫినెట్లీ ఇలాంటి ఫిలిమ్స్ మనం చాలా ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే బికాస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డెత్ ని సరౌండ్ చేసుకున్న ఫిలిమ్స్ తీయడం చాలా కష్టం. అందులో హ్యూమర్ యాడ్ చేసి తీయడం చాలా కష్టం. సో వసంత్ మా సినిమా వంటి రైటర్, సో దీనికి కూడా స్టోరీ స్క్రీన్ ప్లే రైటింగ్ చేశాడు. సో వెరీ బ్యూటిఫుల్లీ రిటర్న్. చాలా కష్టం ఇలాంటివి రాయడం అండ్ పర్ఫామ్ చేయడం కూడా చాలా కష్టం. సో కీర్తి సురేష్ గారు అండ్ సుహాస్ బోత్ ఆర్ వెరీ న్యాచురల్. అండ్ కీర్తి సురేష్ గారు చాలా మంచి కమిషన్గా యాక్ట్ చేశారు. డెఫినెట్లీ ఒక మహానటి, ఒక ఫిలిం సెకండ్ హాఫ్ టువర్డ్స్ అండ్ లాస్ట్ 50 minutes వెరీ ఎమోషనల్ అండ్ చాలా గ్రాఫ్ అంతా భలే తీసుకొని వచ్చింది. సో రియల్లీ లవ్ ద ఫిలిం అండ్ ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్. It's a great film and we have to encourage such kind of films. థ్యాంక్స్ సార్. షేక్